ప్రభు నామంలో అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. వర్షం అయినప్పటికీ, వరద అయినప్పటికీ మనందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకున్నాం. వర్షం, వరదలు, తుఫాను, వడగండ్లు, ఏదైనా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో చేరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఒక ముఖ్యమైనటువంటి మాటలు నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం యాక్చువల్గా ఒక సంఘముగా, ఒక ఫెలోషిప్గా మనం గ్యాదర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క బాధలన్నీ పంచుకుంటాం కదా. మన బాధలన్నీ పంచుకుంటే ఏమైతే తగ్గిపోతాం. మన సంతోషాన్ని కూడా పంచుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంటుంది? పెరుగుతుంది. బాధలు పంచుకుంటూ ఉంటే తరిగిపోతూ ఉంటాయి. సంతోషాన్ని పంచుకుంటూ ఉంటే ఇంకా సంతోషం పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద మ్యాజిక్, ద సీక్రెట్ ఇన్ ద ఫెలోషిప్. కాబట్టి మనం ఒక చిన్న గుంపు కింద మనం గ్యాదర్ అవుతూ ఉన్నాం. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. స్మాల్ చర్చ్, స్మాల్ గ్యాదరింగ్, స్మాల్ పీపుల్, స్మాల్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. దీనికి పెద్ద కన్సిడరేషన్ ఉండదు ఇక్కడే కాదు, ఈ భూమి మీద కదా. ఒక చిన్న సంఘముగా కూడుకుంటున్నాం, మేము ఒక 20-30 మంది ఉన్నామని అంటే అది పెద్ద లెక్కలోకి ఉండదు చాలామందికి కదా. కానీ దేవునికి చిన్న గుంపే మొదలు. ఎప్పుడైనా కానీ ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా చిన్న గుంపుతోనే ఆయన మొదలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ చిన్న గుంపు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటూ, ధ్యానిస్తూ, దానికి విధేయత చూపిస్తూ మనం వెళ్తూ ఉంటే గాడ్ విల్ బ్లెస్. సో ఒక చిన్న గుంపునే బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ, దాని ప్రకారం మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు గాడ్ విల్ బ్లెస్ us. కొన్ని ఇయర్స్ తర్వాత అయినా కానీ మనకి అనిపిస్తుంది, ఇంత వాక్యాన్ని మనం ధ్యానించి విధేయత చూపించడానికి మనం ముందుకెళ్తున్నాం కదా. దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాల తర్వాత చూసి అనిపిస్తుంది, నేనేనా ఈ యొక్క స్థితిలో ఉన్నది అని మనకు అనిపించే విధంగా దేవుడు బ్లెస్ చేస్తాడు. అది నిజం. మనం చిన్నగా చూసుకుంటాం అంతే. నేనేనా ఇలా బ్లెస్డ్గా ఉంది, నేనేనా అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఎలా సరిచేసి ఆయన యొక్క పనిలో వాడుకుంటున్నాడని మనల్ని మనం చూసుకునేటువంటి స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు. నిజం. అట్లా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు. కాబట్టి ఈరోజు మనం దేని గురించి మనం నేర్చుకోబోతున్నామంటే గాడ్స్ గ్రేట్ కమిషన్. ఆయన ఇచ్చినటువంటి గొప్ప న్యాయ విధి గురించి, దాంట్లో దాగి ఉన్న కొన్ని విషయాల గురించి మనం నేర్చుకుందాం. గ్రేట్ కమిషన్ అంటే గొప్ప న్యాయ విధి. గ్రేట్ కమాండ్మెంట్ అండ్ గ్రేట్ కమిషన్ అని కొత్త నిబంధన గ్రంథంలో మనకు 2 ఉన్నాయి. ఏమిటో చెప్పండి? గ్రేట్ కమిషన్ అంటే గొప్ప న్యాయ విధి ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని గైకొన వల్లని వారికి బోధించుడి. తర్వాత గ్రేట్ కమాండ్మెంట్, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. సో గొప్ప న్యాయ విధి, ఇది గొప్ప ఆజ్ఞ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే మనకి గొప్ప న్యాయ విధిని, గ్రేట్ కమిషన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ గొప్ప న్యాయ విధిని జరిగించేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది చెప్తూ ఉంటారు, పాత నిబంధన గ్రంథంలో మరి గొప్ప న్యాయ విధి ఇశ్రాయేలీయులకి లేదా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అనేది కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మరి పాత నిబంధన గ్రంథంలో గ్రేట్ కమిషన్ అనేది ఇశ్రాయేలుకి లేదా అంటే ఉన్నది. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. అంటే
దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండి వాళ్ళ ద్వారా అందరినీ కూడా బ్లెస్ చేయాలని వండర్ఫుల్గా దేవుడు వాళ్ళని పిలిచాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ప్రభు కోసం నిలబడాల. వాళ్ళందరూ పడిపోయారు. ఇశ్రాయేల్ నిజం, ఈ యొక్క చీకటి ప్రపంచానికి మీరు వెలుగుగా ఉండాలని ఇశ్రాయేల్ని దేవుడు ఎన్నుకుంటే వాళ్ళు ఉండలేదు. దేవర్ ఫెయిల్డ్. ఆ యొక్క గొప్ప న్యాయ విధిని జరిగించేటువంటి విషయంలో ఫెయిల్ అయ్యారు. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మనకి దేవుడు గొప్ప న్యాయ విధిని ఇప్పుడు అప్పగించాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సో చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఈ విషయాలు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. పీపుల్ ఆర్ ఫెయిలింగ్. దేవుడు మనల్ని ఎన్నుకున్నది అందుకే. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. గ్రేట్ కమిషన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క గొప్ప న్యాయ విధిని జరిగించేటువంటి విషయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం దాగి ఉంది. మనం వెళ్ళి శిష్యులను చేయాలి. మనం శిష్యులుగా ఉంటూ ఇతరులను ప్రభు యొక్క శిష్యులుగా మనం చేయాలి. ఈ చేసేటువంటి పరిణామంలో ఒక ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒక టాపిక్ ఈరోజు ఏంటంటే మన యొక్క టైటిల్ మెంటారింగ్ అనేటువంటి ఒక టాపిక్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మెంటారింగ్ అంటే దాన్ని మెంటరింగ్ అని అంటాం కదా. మెంటార్ అంటే ఎవరు? గైడు లేకపోతే గురువు అని కూడా మీనింగ్ వస్తుంటుంది. గురువు శిష్యుల్ని తయారు చేయడం, గురు శిష్యుల బంధం. మెంటారింగ్ అంటే తర్ఫీదు ఇవ్వడం అని కూడా చెప్పచ్చు. మెంటారింగ్ అంటే తర్ఫీదు ఇవ్వడం. ఇంకొక పదం తెలుగు ఏంటంటే మార్గనిర్దేశకత్వం అని ఒక పదం వచ్చింది. మార్గనిర్దేశకత్వం అంటే మార్గాన్ని చూపించడం, వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఒక ట్రైనింగ్ చేస్తూ సరైన విధంగా వారిని గైడ్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే గురువు శిష్యుడిని తయారు చేయడం. ఓకే, గురు శిష్యుల బంధం గురించి ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడతాం. అల్టిమేట్ మన మెయిన్ గురువు యేసు ప్రభువే. కానీ ఇక్కడ సబ్ గురువుస్ అంటే పూజింపదగే వాళ్ళు కాదు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ని చేసేవాళ్ళు ఇప్పుడు కావాలి. మెంటారింగ్ చేసేవాళ్ళు కావాలి. సో ఇక్కడ శిష్యత్వము లేకపోతే గ్రేట్ కమిషన్ జరగాలి. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సో పాత నిబంధన గ్రంథంలో మీరు ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచానికి మీరు వెలుగుగా ఉండండి అని ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. బట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మరి ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నామా? ఇప్పుడు మనం నిలబడాలి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటే పెద్ద గుడారం వేసి అక్కడే ఉంటున్నారు జనాభా. ఇదేంటో అర్థం కావట్లేదు. పెద్ద గుడారం వేసి వేల కొద్ది జనాభా, లక్షల కొద్ది జనాభా ఒకచోటే ఉంటున్నారు. మరి సమస్త జనులను శిష్యులుగా చేసేది ఎప్పుడు? కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క శిష్యత్వం గురించి మనం కంపల్సరీగా ఆలోచించాలి. ఈ శిష్యత్వంలో మెయిన్ ఒక టాపిక్ ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం మెంటారింగ్. అంటే తర్వాత వచ్చేటువంటి అంటే ఈ పదం మనకి బైబిల్లో బహుశా కనపడకపోవచ్చు. మెంటారింగ్ అనేటువంటి పదం తర్ఫీదు ఇవ్వడం లేకపోతే మిగతా వారిని మార్గనిర్దేశకత్వం, ఒక మార్గంలో నడిపించడం, వాళ్ళని శిష్యులుగా చేయడం అనేది బైబిల్లో ఈ మెంటారింగ్ అనే పదం లేకపోవచ్చు. కానీ శిష్యులుగా చేయాలనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటాం. శిష్యులు అంటే తర్వాత వచ్చేటువంటి వారిని మీరు సిద్ధపరచాలి, మీ తర్వాత ఇంకొంతమందిని మీరు సిద్ధపరచాలి అనేటువంటి టాపిక్స్ని గురించి మనం చూస్తాం. ఇప్పుడు ఒక మాట చెప్తూ వచ్చారు ఏంటంటే ట్రినిటీ అనేటువంటి పదం బైబిల్లో ఉందా అంటే లేదు. త్రిత్వం అనేటువంటి పదం బైబిల్లో ఉందా? లేదు. కానీ త్రిత్వం ఎసెన్స్ అనేది బైబిల్ మొత్తం ఉంటుంది. అంటే మన దేవుడు త్రియేక దేవుడు అనేటువంటి విషయం బైబిల్ అంతా చదివితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. చాలా అన్ని పుస్తకాలలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. సో కాబట్టి ఈ యొక్క మెంటారింగ్ కూడా మనకి పదం కనిపించదు, కానీ జరిగేది అదే. అది మన బైబిల్ ఇప్పుడు మనం చూద్దాం. మెంటారింగ్ గురించి ధ్యానిద్దాం. డిసైపుల్స్ అండ్ డిసైపుల్షిప్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే మెంటారింగ్ గురించి ఇంకొన్ని ఇంట్రడక్టరీ పార్ట్స్ మనం చూద్దాం. ఏంటంటే ఇంకొక పదం స్కల్ప్చరింగ్ అంటారు. స్కల్ప్చరింగ్ అంటే చెక్కడం లేకపోతే స్కల్ప్చర్ అంటే శిల్పకారుడు. స్కల్ప్చరింగ్ వర్క్స్ కూడా మన సురేష్ భద్రోళ్ళు చేస్తారనుకుంటాను. డ్రాయింగ్ చేస్తారు, వాళ్ళు స్కల్ప్చరింగ్ వర్క్ కూడా చేస్తారు, శిల్పాలను కూడా చెక్కుతారు.
అంటే ఈ మెంటారింగ్ అనేది ఒక ఒక స్కల్ప్చరింగ్ చేసేటువంటి దానిలాగా, అంటే ఒక చెక్కేటువంటి దానిలాగా ఉంటుంది అనమాట. మెంటారింగ్ చేయడం అంటే, కొంతమందిని మనం మెంటారింగ్ చేయడం అంటే, కాలేజీలలో కూడా ఇస్తుంటారు కదా, 20 మందికి మీరు మెంటార్గా ఉండాలని. కౌన్సిలర్ మెంటార్ అవన్నీ ఎప్పుడు చెప్తారంటే, ఇది మనకి ఇన్స్పెక్షన్స్ వచ్చినప్పుడే మాట్లాడతారు, మిగతా డేస్లో ఉండదు. మెంటారింగ్ గురించి మిగతా డేస్లో ఉండదు. 1:20, 1:15 అని పెడతారు, కానీ ఏమీ ఉండదు. చాలామంది అది మర్చిపోతున్నారు. మెంటారింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. అయితే ఇక్కడ స్కల్ప్చరింగ్ చేసేటప్పుడు ఒక శిల్పకారుడికి ఒక చెక్క ఇస్తాడు, ఒక చెక్కనిచ్చినప్పుడు ఆ చెక్కని తీసుకుని ఏం చేస్తాడు శిల్పకారుడు? అందంగా చెక్కుతాడు కదా, కొన్ని రోజులు టైం తీసుకుంటాడు. రోజు కొంచెం దాని మీద ఒక డిజైన్ వేస్తాడు. డిజైన్ వేసి కొంచెం చెక్కుతాడు. ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది, మనకు అర్థం కాదు. మొదటి రోజు, రెండో రోజు ఇంకొంచెం అర్థమవుతుంది. కొన్ని డేస్ గడిచిన తర్వాత ఒక రోజు చూస్తే ఎలా ఉంటుందంటే, అది తీసుకొచ్చి ఒక షాప్లో పెట్టారనుకో, ఇదేంటి ఆ రోజు చెక్కేమో అలా ఉంది, ఒక అందమైనటువంటి ఒక శిల్పం, ఒక అందమైనటువంటి ఒక మంచి బొమ్మ తయారైంది అన్నట్లుగా ఉంటుంది. సో మెంటారింగ్ అంటే అదే. అందుకనే ఒక ఆయన చెప్తూ వచ్చాడు, మైకెల్ ఆంజెలో అనేటువంటి ఒక శిల్పకారుడు అంటే మోషేదో ఎలియాదో ఒకరిది బొమ్మ చెక్కాడట. ఒక బొమ్మ చెక్కినప్పుడు ఆ బొమ్మ ఎంతో అద్భుతంగా ఉంది. ఎలా ఉంది అని అంటే, చాలా ఒక మనిషి ఆ మోషేనే అక్కడే ఉన్నట్లు ఉన్నాడట. ఎలా ఉంది అక్కడికి వెళ్తే ఇక ఆ బొమ్మ మాట్లాడబోతుంది, ఆ శిల్పం మాట్లాడబోతుంది అన్నట్లుగా ఉందట. ఆ శిల్పం మాట్లాడబోతుంది అన్నట్లు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక ఆయన చూసి ఎలా అంటున్నాడట, మాట్లాడు అన్నాడట. ఆ శిల్పాన్ని చూసి, అఫ్కోర్స్ అది శిల్పం కదా, మాట్లాడలేదు. అంటే మెంటారింగ్ అనేది, ఒకరికి తర్ఫీదు ఇవ్వడం అనేది అలాంటిదన్నమాట. ఒక అందంగా ఒక వ్యక్తిని మనం చెక్కడం అంటే, తర్వాత ఒక గురువుగా ఉండి మిగతా వాళ్ళని శిష్యులుగా చేయడం. సో దాని గురించి మనం మాట్లాడాలి. దేవుడు చాలామందిని తన యొక్క ప్లాన్లో ఎన్నో అట్లాంటి చెక్కలను తీసుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన గ్రంథం అయినా కొత్త నిబంధన గ్రంథం అయినా అట్లాంటి చెక్కల్ని ఎన్నో దేవుడు తీసుకున్నాడు. ఒక మోషే లాంటి ఒక చెక్కని అట్లా ఎన్నో రకాలు తీసుకొని, ఒక చెక్కనేమో మోషే చేశాడు, ఒక చెక్కనేమో ఏలియాని చేశాడు, ఒక చెక్కనేమో యెహోషువ అని చేశాడు, ఒక చెక్కనేమో పౌలు గారిని చేశాడు, తిమోతిని చేశాడు. దేవుడు అట్లా చెక్కలను ఎన్నో తీసుకొని ఒక అందమైనటువంటి శిల్పాల కింద దేవుడు చెక్కాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నతంగా వారిని వాడుకున్నాడు. ఈరోజు మనం కూడా చెక్కలమే. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు చెక్కుతున్నాడు. చెక్కబడడానికి ఇష్టపడితే ఆయనకు వండర్ఫుల్ ప్లాన్లో మనం ఉంటాం. అట్లనే ఇంకా దేవుడు మనకి చెప్పేటువంటి విషయాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 మంది శిష్యుల్ని ఆయన ఎన్నుకొని ఎన్ని సంవత్సరాలు వారికి తర్ఫీదు ఇచ్చాడు? వారితో పాటు 3.5 సంవత్సరాలు వారితో పాటు కలిసి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అంటే సామాన్యులైనటువంటి ఆ 12 మంది శిష్యుల్ని ఆయన ఎన్నుకుని యూదయ, సమరయ, భూదిగంతముల వరకు కూడా, అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి వ్యక్తుల కింద వారిని తయారు చేశాడు. సో ఎంత గొప్పగా వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులే, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి విధంగా వాళ్ళని ట్రైనప్ చేశాడు. అంటే మెంటారింగ్ అనేది, ఒకరి తర్ఫీదు ఇవ్వడం అనేది, ఒకరిని మార్గనిర్దేశకత్వం చేసి ఒక శిష్యుడిగా మార్చడం అనేది, అది చాలా గొప్ప పని. అది భూమినే తలకిందులు చేసేటువంటి గొప్ప పని. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడేం సంభవిస్తుందంటే, అది జరగట్లా. మెంటారింగ్ అనేది జరగట్లా. మెంటారింగ్ అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అది యాక్చువల్గా ఎప్పుడు కూడా మన చర్చెస్లో మాట్లాడేది, కానీ కొన్నిసార్లు అది కనుమరుగైపోతున్నటువంటి విషయం. దేవుడు ఎందుకో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి మెంటారింగ్ అంటే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అది చాలా గొప్ప బాధ్యత. నీవు వేరే వాళ్ళని ప్రభు మార్గంలో నడిపించడం. అప్పుడు అనుకోవచ్చు, ఇదేంటి బ్రదర్ మీరేం మాట్లాడుతున్నారు, మేమేదో వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చాము, మేమేదో 4 మాటలు నేర్చుకొని ఉండాలనుకుంటున్నాము, బైబిల్ ఒకరోజు చదివితే ఇంకొక రోజు చదవం, ప్రార్థన ఒక పూట చేస్తే 4 రోజులు చెయ్యం,
మేమే చక్కగా ప్రార్థన చెయ్యం, మేమే చక్కగా బైబిల్ చదవం, నేనే మంచి శిష్యులుగా లేరంటే మీరు నన్ను గురువుగా ఉండి వేరే వాళ్ళ శిష్యులుగా చేయడం అంటే జరిగే పనినా? దేవుడు చేయాలనుకుంటున్నాడు, నిన్ను దేవుడు డిసిప్లైన్ చేయాలనుకుంటున్నాడు, నిన్ను దేవుడు ఒక మెంటార్గా ఉంచాలనుకుంటున్నాడు, నిన్ను ఒక గురువు పని చేస్తూ నీవు శిష్యులుగా చేసేటువంటి పనిని నిర్వర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన యొక్క రెడీనెస్ అనేది మనం ఉండాలి. మనల్ని మనం సమర్పించుకోవడానికి మనం ఇష్టపడాలి, మనం సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడాలి, మనం కూడా వెచ్చింపబడడానికి మనం కూడా ఖర్చు అవ్వాలి, మన యొక్క జీవితం కూడా ఖర్చు అవ్వడానికి మనం ఇష్టపడాలి. అప్పుడే ఈ మెంటారింగ్ అనేది జరుగుతుంది. అప్పటి వరకు ఇది సంభవించదు. సో మనం ఒక వెల చెల్లించాలి, అప్పుడు మాత్రమే శిష్యులు బయటకు వస్తారు, శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. లేకపోతే శిష్యులు పెరగరు. ఏదో క్రైస్తవ జనాభా ఒక గుంపు అనేది పెరుగుతుంటుందేమో, కానీ నిజమైన శిష్యులు పెరగడం అనేది అసాధ్యం. ఒకసారి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. సో దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించెను. ఇంకా అక్కడున్న యాజకులు సైతము విశ్వాసానికి లోబడి ప్రభు శిష్యులుగా మారిపోయారు. అంటే శిష్యుల సంఖ్య విస్తరించడం అనేది మొదలైంది. ఎప్పుడు ఈ శిష్యుల సంఖ్య విస్తరించింది అంటే బికాస్ ఆఫ్ దిస్ మెంటారింగ్. వాళ్ళని గురువులు ఉన్నారు, వాళ్ళు నడిపించే వాళ్ళు ఉన్నారు, అందుకనే వారి యొక్క శిష్యుల సంఖ్య అనేది పెరిగింది, బహుగా విస్తరించింది. బహుశా ఇప్పుడు 10 మందిగా మనం ఉండొచ్చు, బహుశా మనం తక్కువ వారిగా ఉండొచ్చు, కానీ ఈ యొక్క పనిని నిర్వర్తిస్తే శిష్యుల సంఖ్య అనేది తప్పనిసరిగా విస్తరిస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఈ విధంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి చెప్తున్నటువంటి ఒక బాధ్యత, నువ్వు మెంటార్గా ఉండాలి, నువ్వు ఒక గురువుగా ఉండాలి. ఇప్పుడు చూసేటువంటి సద్గురువులు వాళ్ళు కాదండి. నువ్వు ఒక మాస్టర్, అంటే ఒక గైడ్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఆ పని నిర్వర్తించాలా. నేను అన్ఫిట్ అని నువ్వు అనుకోవచ్చు, యువర్ అన్ఫిట్ అని అనుకోవచ్చు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. యూ హ్యావ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఈ మెంటార్గా ఉండాలి అని అంటే మెంటారింగ్ రిలేషన్షిప్ ఉంటుంది చూసారా. తర్వాత మనం ఎవరైతే మనం శిష్యులుగా తయారు చేస్తున్నామో వారితో ఒక మ్యూచువల్ యాక్సెప్టెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం చేయలేం కదా, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ శిష్యులుగా మనం చేయలేం. ఇదంతా కూడా యాక్చువల్లీ ఇంట్రడక్టరీ పార్టే చెప్తున్నాను. అయితే దీంట్లో ఇంకొకటి, మన యొక్క ఎబిలిటీస్ బేస్ చేసుకొని మనం మెంటార్గా ఉండాలని కాదు. నేను కొంచెం జ్ఞానవంతుని అవుతాను, లేకపోతే నేను శక్తివంతుని అవుతాను, నేను బలం పొందుకుంటాను, నేను గొప్పగా తయారైన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే అనేది కాదు. నీ ఎబిలిటీని బేస్ చేసుకొని నువ్వు మెంటర్గా ఉంటాం కాదు, నీ అవైలబిలిటీ అనేది కూడా ఇక్కడే ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే నీవు అందుబాటులో ఉండాలి. ఒక మెంటార్గా, ఒక గురువుగా నీవు ఇంకొకరిని తర్ఫీదు ఇవ్వాలి అంటే, ఇంకొకరిని దేవుని వైపు నువ్వు నడిపించాలి అని అంటే నీవు అందుబాటులో ఉండాలి. అంటే నువ్వు అందరంత దూరానికి పొద్దాగా అక్కడ తిరుగుతూ ఇక్కడ తిరుగుతూ నువ్వు కూడా అస్సలు అందుబాటులో లేవంటే ఇంక మనం ఏం తర్ఫీదిస్తాం కదా. యాక్చువల్గా మనం జెంట్సే కాదండి, సిస్టర్స్ కూడా ఆ పని చేస్తున్నారు. కొంతమంది కాల్ చేస్తున్నారు, కొంతమంది పక్కన ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తున్నారు, వాళ్ళని చర్చికి నడిపిస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏంటి? అదే మెంటరింగ్. అది మీరు వాళ్ళని గైడ్ చేస్తున్నారు. సిస్టర్ మీరు రండి, సిస్టర్ మీరు ఇలా ప్రార్థన చేసుకుంటున్నారా, సిస్టర్ మీరు బైబిల్ చదువుతున్నారా, ఏంటి మీ పరిస్థితి, ఇవన్నీ కూడా మెంటారింగ్ కిందే వస్తాయి. కొంతమందిని మన ఫ్రెండ్స్ మనతో పాటు తీసుకొస్తాం, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం, మెంటారింగ్ వర్క్ కింద వస్తుంది. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే అవైలబిలిటీ. ఎప్పుడు కూడా అవైలబిలిటీ మనం ఉన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విషయాలని మనం కన్వే చేయగలం. మన యొక్క టైంని మనం వెచ్చించడానికి మనం ఇష్టపడాలి, మన ఎనర్జీని మనం వెచ్చించడానికి ఇష్టపడాలి, మన యొక్క మనీని కూడా వెచ్చించడానికి మనం ఇష్టపడాలి. ఇవన్నీ అంటే కష్టం బ్రదర్ అని అనుకుంటే నేను చేసేది ఏం లేదు. శిష్యుల సంఖ్య అనేది విస్తరించు. మనల్ని మనం వెచ్చించుకోవడానికి మనం ఇష్టపడాలి. అది
వాళ్ళు మంచిగా తయారవడానికి, ప్రభువులో ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఇంకొకటి ఏంటంటే, గురు శిష్యుల బంధంలో వాళ్ళు మనల్ని గుడ్డిగా ఫాలో అవ్వాలని మనం ఎప్పుడు అనుకోవద్దు. నన్ను అనుసరించండి అని చెప్పడం కాదు, కానీ మనం ఒకరిని ఎన్నుకున్న తర్వాత వాడిని మనం ట్రైనప్ చేసేటప్పుడు శిష్యుడు తన గురువు గారిని గుడ్డిగా ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. అట్లానే శిష్యుడికి ఎదురుగా తిరగబడాలి, గురువుకి ఎదురుగా తిరగబడాలని కూడా చెప్పట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, శిష్యుడు కూడా లేఖనాలను పరిశీలిస్తూ తన యొక్క గురువు గారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. పాపానికి దగ్గరగా ఉంటే మాత్రము వాటిని తృణీకరిస్తూ సరైన మార్గంలో వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అయితే ఈ మెంటరింగ్లో 3 స్టెప్స్ చాలా ఉంటాయి. 3 విషయాలు మీతో పంచుకుంటాను. 3 విషయాలు ఏంటంటే, ఈ తర్ఫీదు ఇచ్చేటువంటి విషయంలో మొదటి విషయం, చూసింగ్ సమ్వన్ టు మెంటర్. మనం తర్ఫీదు ఇవ్వడానికి కొంతమందిని మనము ఎన్నుకోవాలి. మనం తర్ఫీదు ఇద్దాం అనుకుంటున్నాం కదా, మనం కొంతమందిని దేవుని వైపు నడిపిద్దాం అనుకుంటున్నాం కదా, వాళ్ళు దేవునిలో వాడబడాలని మనం ఆశపడుతున్నాం కదా, మనం కొంతమందిని ఎన్నుకోవాలి. ఇప్పుడు నీవు గురువుగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. నీ వయసు ఏదైనా కానీ, నీది ఏదో స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను అలా ఉంచాలనుకుంటున్నాడు. కొంతమంది నువ్వు నడిపించాలనుకుంటున్నాడు. సో కొంతమంది ఏంటంటే ఒకే క్లాస్ అవ్వడం వల్ల అంతకు నడిపించలేరేమో కానీ ఆ యాక్సెప్టెన్స్ ఉంటుంది. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళని కొంచెం గైడ్ చేస్తూ మనం నడిపించాలి. అయితే ఈ నడిపించేటువంటి టైంలో కొంతమందిని మనం ఎన్నుకోవాలి. ఈ మెంటారింగ్ పద్ధతులు కొంతమందిని మనం ఎన్నుకోవాలి అంటే ఒక ఫిక్స్డ్ పీపుల్ అన్నట్లుగా మనం ఒక లెక్క పెట్టుకొని ఒక 3-4 అన్నట్లు రాసుకుంటారని కాదు. కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, ఇంకేదో కాంట్రాక్ట్స్ వస్తూనే ఉంటాయి. కొంతమందిని మనం మెంటారింగ్ చేస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. బట్ ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద, కొంతమంది వ్యక్తుల మీద మన యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాలి. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ స్పెషల్ పీపుల్ మీద మన ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. మనం కొంతమంది దేవుని వైపు నడిపించాలనుకుంటున్నాం కదా, మరి ఈ టైంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లన్ని విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవాడగా అతడు, పోయిరమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తిలో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. చాలు, ప్రేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏలియా ఏం చేశాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళి తన యొక్క దుప్పటిని తనకు కప్పాడు అనమాట. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, తనని శిష్యుడిగా ఎన్నుకున్నాడు. ఎలీషాని శిష్యుడిగా ఎన్నుకున్నాడు. అంటే ఇది తన యొక్క సొంత ఆలోచన కాదు. 16వ వచనంలో చూస్తే ఆల్రెడీ దేవుడే చెప్తాడు. అదే అధ్యాయం 16వ వచనంలో, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము, నీకు మారుగా ప్రవక్త ఉండుటకు ఆబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు నీ తర్వాత ఉండబోయేటువంటి వ్యక్తిని ఎన్నుకోమని దేవుడే చెప్పాడు. అంటే ఏలియా ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుడు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి ఎలీషాని ఎన్నుకున్నాడు. అంటే నీవు కొంతమందికి నువ్వు తర్ఫీదు ఇవ్వాలనుకున్నప్పుడు, దేవుని వైపు నువ్వు నడిపించాలని నీకు ఆలోచన కలిగినప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నటువంటి కొంతమందిని నువ్వు ఎన్నుకోవాలి. నీకు నచ్చినట్లుగా ఇంకా వీళ్ళు నాకు సెట్ అవుతారు నీకు నచ్చినట్టుగా నువ్వు ఎన్నుకోవడం కాదు. కానీ కొంతమంది నువ్వు దేవుని వైపు నడిపించేటప్పుడు దేవుని యొక్క నడిపింపుని బట్టి, దేవుడు రివీల్ చేసిన దాన్ని బట్టి నీవు కొంతమందిని ఎన్నుకోవాలి.
ఒక ఫోకస్డ్గా మనం నడుచుకోవాలి. సో అందుకని మనకి సౌలు గురించి మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సౌలు ఎలా ఉన్నాడు? సౌలు ఒక రాజుగా ఉన్నాడు. సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి. సౌలుని ఎన్నుకున్నది ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలే. ఏ మ్యాన్ ఆఫ్టర్ ద పీపుల్, అంటే ప్రజల యొక్క హృదయానుసారుడైనటువంటి సౌలుని వాళ్ళు ఎన్నుకున్నారు. తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. అంటే దేవుడు కోరుకునేది ఎవరిని? దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తులని. మనం కూడా ఎన్నుకొని మనం తర్ఫీదు ఇచ్చేది ఎవరికి? దేవుని హృదయానుసారమైనటువంటి వ్యక్తులకి, ధిక్కరించేటువంటి వ్యక్తులు కాదు, మనుషుల చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులు కాదు మనం తర్ఫీదు ఇచ్చేది. దేవుని చిత్తంలో దేవుని హృదయానుసారంగా దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి ఆ యొక్క శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులకి మనం తర్ఫీదు ఇవ్వాలి, వారి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు సౌలుని ఎన్నుకున్నప్పుడు సౌలు ఏం చేశాడు? సౌలు చివరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. తర్వాత సౌలు కొడుకు రాజు అవుతాడు అనుకుంటే సౌలు కొడుకు కూడా ఏం చేశాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. కానీ దావీదు దేవుని కోసం గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా దేవుని చిత్తంలో ఉన్నట్లుగా మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎంతమందిని ఎన్నుకున్నాడు? ఈ లోకంలో తర్ఫీదు ఇచ్చి నడిపించేటువంటి విషయంలో 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. మరి మిగతా వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అవకాశం ఇవ్వలేదా? ఇచ్చాడు. మిగతా వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీవు నన్ను వెంబడించుము అని యేసు ప్రభు అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? నీవు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? చాలామంది, నేను ఇంటికి వెళ్ళి నా తండ్రిని పాటి పెట్టి వస్తాను అని ఒక వ్యక్తి చెప్తాడు. నేను ఇంటి దగ్గరికి నాకు వాళ్ళ దగ్గర సెలవడికి వస్తానని ఒక అతను చెప్పాడు. ఇంకొక అతనేమో నువ్వు నన్ను వెంబడించినప్పుడు ఆయన అన్నాడు, కంఫర్ట్స్ కోసం చూసుకున్నటువంటి వ్యక్తి, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలువు కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకుంటూ స్థలం లేదని చెప్పాడు. కొంతమందిని వెంబడించమని చెప్పారు, కొంతమంది నిన్ను వెంబడిస్తామని చెప్పారు, నీకు శిష్యులుగా ఉంటామని చెప్పారు, కానీ ఎవరు రాలేదు. సామాన్యులైనటువంటి వ్యక్తులు. ఇప్పుడు పేతురుని ఏం చేశాడు? పేతురు నన్ను వెంబడించు అన్నప్పుడు పేతురు వల విడిచి వచ్చేసాడు. పేతురు ఆంధ్రయ్య వచ్చేసారు కదా, అన్నదమ్ములు వచ్చేసారు. తర్వాత ఫిలిప్ వచ్చాడు, తర్వాత నతనీయేలు వచ్చాడు, మత్తయి ఏం చేస్తాడు? సుంకపు మెట్టు వద్ద ఉన్నప్పుడు నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ యొక్క జాబ్ వదిలేసి వచ్చేసాడు మత్తయి. అంటే ప్రభు కొంతమందిని విల్ఫుల్గా ఉన్నటువంటి వారిని, తన చిత్తంలో ఉన్నటువంటి వారిని, సామాన్యులైనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది అవకాశం ఇచ్చాడు, కానీ వాళ్ళు ప్రభువుని అనుసరించలేక వాళ్ళు సనుగులు చేస్తూ, లేకపోతే కొన్ని సంశయాలు చెప్తూ, ఎక్స్క్యూజెస్ చెప్తూ పక్కకి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారిని మనం ఎన్నుకోవాలి. ఇంకొక అంత అవసరమైతే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నాకు ఇవ్వు ప్రభువా, నీ యందు ఆశ కలిగినటువంటి వారిని, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి వారిని నాకు ఇవ్వు ప్రభువా, నేను వారిని నీ వైపు నడిపించాలనుకుంటున్నానని కూడా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు వాళ్ళని ఎన్నుకునేటువంటి సమయంలో ఒక నైట్ అంతా కూడా ఆయన ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నాకు ఇవ్వమని ఆయన 12 మందిని అపోస్తులని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక నైట్ అంతా ఉండి ప్రార్థన చేసి ఆ నిర్ణయాన్ని తీసుకుని 12 మంది అపోస్తులని క్రీస్తు నియమించాడు. కాబట్టి నేను చిన్నవారిగా కల్పిస్తున్నాం, కానీ ఈ మెంటారింగ్ పని మనం చేయాలి. ఈ యొక్క గురువుగా నువ్వు ఉండాలి. కొంతమందిని నువ్వు దేవుని వైపు నడిపించాలి. వారికి నువ్వు నేర్పించేటువంటి టైంలో నీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నాకు ఇవ్వు ప్రభువా అని మనం అడగాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఇప్పుడు ఏలియాకి ఎవరినిచ్చాడు? దేవుడు ఎలీషానిచ్చాడు. చక్కగా ఆ మెంటారింగ్ పని చేయడానికి దేవుడు నియమించడం జరిగింది. పౌలు తిమోతి గురించి మనం చూసినప్పుడు మన పౌలుని వీరి యొక్క రిలేషన్షిప్ గురించి కూడా మనం చూస్తాం. దేవుడు వారి మధ్య ఉన్నటువంటి గురు శిష్యుల బంధాన్ని కూడా దేవుడు మనకి తెలియపరుస్తూ వచ్చాడు. వారిద్దరూ కూడా చక్కటి గొప్ప పరిచర్యలో వాడబడినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. ఇంకా ఎంత గొప్పగా వాడబడారు అంటే మనం చూద్దాం.
బర్నబా గురించి మనం ఆలోచిస్తాం. బర్నబాతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరు? పౌలు ప్రయాణం చేశాడు. బర్నబాతో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పౌలు దెర్బెకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీస్ దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించాను. చాలు. చూడండి, పౌలు గారు తిమోతిని ఎన్నుకున్నాడు. ఇది పౌలు కూడా ఎలా ఎన్నుకొనబడ్డాడు? బర్నబా తీసుకెళ్ళాడు. పౌలుని బర్నబా తీసుకెళ్ళాడు. అది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1-2 వచనాలు. అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబా, నీగిరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వాళ్ళు అంత్యోక్యలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇక్కడ బర్నబా ముందు నుంచి ఉన్నవాడు. బర్నబా పౌలుని ఎవరికి పరిచయం చేశాడు? 12 మంది అపోస్తులకి పరిచయం చేసినటువంటి వ్యక్తి బర్నబా పరిచయం చేశాడు. తర్వాత పౌలు బర్నబా కలిసి పరిచయం చేయడానికి వెళ్ళారు. గొప్ప స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ఎవరు? పౌలు గారు. ఎలా అంటే ఇక బర్నబాతో సహా మిగతా శిష్యులు ఎవరైతే అపోస్తులు ఉన్నారో ఆ మెయిన్ లైన్లోకి వచ్చేసి పడిపోయాడు. అంటే బ్యాక్లో ఉన్నటువంటి వ్యక్తి బర్నబాతో సహవాసం చేసి బర్నబా తనని మెంటారింగ్ చేయడం వలన, తర్ఫీదు ఇవ్వడం వలన పౌలు ఒక మెయిన్ లైన్లోకి వచ్చేసి గొప్ప పరిచర్య చేయబడడానికి దేవుని చేతిలో వాడబడ్డాడు. తర్వాత ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, మంచి విశ్వాసి తిమోతిని మనం చూస్తాం. తిమోతి ఇక్కడ లుస్త్రాలోను ఈకొనియలోను మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఎవరు తీసుకెళ్లారు? పౌలు తీసుకెళ్ళాడు తిమోతిని. పౌలు తీసుకెళ్ళి నీవు నాతోరా అని ఆ తిమోతికి ట్రైనింగ్ ఇవ్వడం వలన, దేవుని వాక్యం నేర్పించి తర్ఫీదు ఇవ్వడం వలన దేవుడు గొప్పగా తిమోతిని వాడుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు తిమోతిని వాడుకున్నాడు. ఒక మంచి సువార్తికుడిగా వాడుకున్నాడు. ఎందుకంటే తాను నమ్మకమైనటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎన్నుకున్నారు. ఎందుకంటే దేవుడు అంటే ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులను, విధేయత కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. సో ఆ విధంగా వారిని మౌల్డప్ చేసి గొప్ప పరిచర్యలో వాడుకున్నట్లుగా మనం చూస్తాం. పౌలుతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళారు. ఎవరంటే మార్కు కూడా బర్నబాతో మార్కు కూడా ప్రయాణం చేశాడు. మార్కు కూడా గొప్ప ప్రయోజకుడు అయ్యాడు. మార్కు సువార్త రాయడానికి ఆయనే కారణం. మార్కు సువార్త రాసింది పౌలుతో పాటు, బర్నబాతో పాటు జర్నీ చేసిన వ్యక్తి. అందుకనే బర్నబాని ఏమంటారు? గుడ్ మెంటార్ అంటారనమాట. బర్నబాతో ఎవరు వెళ్ళినా బర్నబా వారిని ఒక మంచి పనిముట్ల కింద తయారు చేస్తాడట. పౌలుని అలానే చేశాడు, గొప్పగా ఎదిగిపోయాడు. తర్వాత బర్నబా మార్కుని కూడా అలానే చేశాడు. సో ఇలా ముందుకెళ్ళడం వల్ల ఆ పౌలు ద్వారా తిమోతి బ్లెస్డ్గా ఉన్నట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యెహోషువ గురించి మనం ధ్యానిస్తాం. యెహోషువ మనకి మోషే గురించి ఆలోచిస్తే, మోషేకి ఎన్ని సంవత్సరాలు పట్టింది దేవుని చేతిలో వాడబడ్డానికి? దేవుని యొక్క గొప్ప పరిచారకుడిగా ఉండడానికి 80 సంవత్సరాలు పట్టింది మోషేకి. 40 సంవత్సరాలు ఇక్కడ రాజకుమారుడిగా ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. తర్వాత 80 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత దేవుడు, మోషే నా ప్రజలు వాళ్ళ మొర నాకు వినబడింది, నీవు రా వాళ్ళని విడిపించాలి. దేవుడు తర్వాత ఒక గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఎన్ని ఇయర్స్ పట్టింది? 80 ఇయర్స్. యెహోషువకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మెంటార్ లేకుండా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అదే విషయం, మోషేకి మెంటార్ లేడు, దానికి అందుకని టైం ఎక్కువ పట్టింది. కానీ యెహోషువకి మెంటార్ ఉన్నాడు.
ఈ యొక్క మోషే కిందే ఆయన ట్రైనప్ అయ్యాడు. దేవుడు తన చిత్తానుసారంగా తర్వాత మోషేని ఎన్నుకునేటట్లుగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడి చిత్తానుసారంగా మనం ఎన్నుకున్నప్పుడు దేవుని వాక్యానుసారమైనటువంటి ఆ రిజల్ట్స్ మనం చూస్తాము. గొప్ప డిసైపుల్స్ని, మంచి శిష్యులకి కూడా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఎలీషాని ఎన్నుకున్నాడు దేవుడి చిత్తానుసారంగా. తర్వాత వచ్చి ఏం చేశాడు? ఎలీషా సర్వీస్ చేశాడు, ఒక సర్వెంట్గా ఉన్నాడు. ఎక్కడ? ఏలియాకి. ఒక సర్వెంట్గా బికమింగ్ ఏ సర్వెంట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. దానికి దేవుడి చిత్తానుసారమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఒక తగ్గింపుతో ఉంటారు. వాళ్ళు మనం ట్రైనప్ చేయగలం, వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు మనం గద్దిస్తే రిసీవ్ చేసుకుంటారు. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తగ్గించుకో అంటే తగ్గించుకుంటారు. నీలో ఏమైనా అపవిత్రత ఉంటే నువ్వు సరి చేసుకో అంటే వాళ్ళు సరి చేసుకుంటారు. తిరుగుబాటు చేసేటువంటి తత్వం ఉంటే వాళ్ళు సరిచేయటం వల్ల, అంటే మెంటార్ గద్దించడం వలన శిష్యులు తగ్గించుకుంటారు. సిన్ఫుల్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నా, అవిధేయత గుణాలు ఏమైనా ఉన్నా గురువు చెప్పినప్పుడు శిష్యుడు తగ్గించుకుంటాడు. అంటే దేవుడి చిత్తంలో ఉన్నవారిని మనం ఎన్నుకొని దేవుడి చిత్తానుసారంగా మనం మౌల్డప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళలో ఇవి కనిపిస్తాయి. వాళ్ళు తగ్గింపు ఉంటుంది. అప్పుడే మాత్రమే ఏమవుతుంది అంటే వాళ్ళ వలన, అంటే మనం ఒక గురువుగా ఉండి వాళ్ళని తర్ఫీదు ఇచ్చేటప్పుడు ఒక పొలైట్ వేలో, ఒక ప్రేయర్ఫుల్గా, ప్రార్థనాపూర్వకంగా మనం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని వాళ్ళని రూల్ చేసినట్లుగా మనం చేస్తే దే విల్ నాట్ హియర్. దట్ ఈస్ నాట్ గుడ్. మెంటార్కి తర్వాత మెంటారీ, అంటే తర్ఫీదు పొందుతున్నటువంటి వ్యక్తికి ఒక మంచి రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఉండాలి. అంతేగాని మనం గద్దించాము అంటే నాకు అన్ని రైట్స్ ఉన్నాయని గర్వంతో చేయడం కాదు. అది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు హృదయంతో మంచి పొలైట్ వర్డ్స్తో మనం వాళ్ళకి చెప్పాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి మనం చెప్తున్నప్పుడు ఏంటంటే, నువ్వు మంచి పవిత్రమైన ఒక మంచి వెజల్గా నువ్వు తయారు చేయబడడానికి నేను చెప్తున్నాను. దానివల్ల నువ్వు సరి చేయబడితే ఏమవుతుంది? నువ్వు మంచి దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా నువ్వు తయారు చేయబడతావు అనేటువంటి విషయాలు మనం చెప్పాలి. వీ హ్యావ్ టు టీచ్ దెమ్. కాబట్టి దేవుడు క్వాలిఫై చేసినటువంటి వ్యక్తులు దేవుడే ప్యూరిఫై చేస్తాడు, దేవుడే వారిని తన చిత్తానుసారంగా వాడుకుంటాడు. అంతేగాని మనం వాళ్ళని శిష్యులుగా చేసేటప్పుడు మనకి శిష్యులుగా చేసుకోవడం కాదు. యేసు ప్రభు శిష్యులుగా మనం చేస్తున్నాం, మనకి శిష్యులుగా చేసుకోవట్లేదు, దేవుని యొక్క శిష్యులుగా చేస్తున్నాము. మన ప్రాపర్టీ కింద వారిని చేసుకోవట్లేదు, దేవుని యొక్క ప్రాపర్టీ కింద మనం చేస్తున్నాము. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో డబ్బులు నొక్కేయడానికి మనం ట్రిక్స్ ప్లే చేసేది కాదు. దేవుని కోసం వాళ్ళు వాడబడడానికి వాళ్ళని మనము ట్రైనప్ చేస్తున్నాం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, మనం కొంతమంది తర్ఫీదు ఇచ్చేటప్పుడు వారిని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకున్నటువంటి వ్యక్తులు దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసి వాళ్ళకి మనము మెంటార్గా ఉండి ఈ యొక్క పని చేయడానికి మనము ఇష్టపడాలి. అప్పుడు దేవుడు గొప్పగా వారిని వాడుకొని దేవుని యొక్క పరిచర్యలో ఉన్నతంగా వాడిని ఉంచుతాడు. ఈ సంవత్సరాలు గడిచిపోయిన కొద్దీ ఏమవుతుంది అంటే, వాళ్ళు గొప్ప సేవకులుగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, పౌలు తిమోతిని ఎన్నుకున్నప్పుడు తిమోతి ఎంత గొప్పగా వాడబడ్డాడు. తిమోతి ఒక చర్చిలో సాధారణమైన ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన సాధారణమైన వ్యక్తిగా ఉంటే, తిమోతి లీడర్స్ని అపాయింట్ చేస్తున్నాడు, ఎల్డర్స్ని అపాయింట్ చేస్తున్నాడు, లీడర్స్ని కరెక్ట్ చేస్తున్నాడు, ప్రపంచమంతా తిరుగుతున్నాడు, చర్చెస్ అన్నిటిని కూడా తిరుగుతున్నాడు. పౌలు ఆ రకంగా తనని తర్ఫీదిచ్చి నడిపించాడు. అంటే ఒక మెంటారింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే ఇది జరగదు. కాబట్టి మనం మెంటార్స్గా లేకపోతే తర్ఫీదు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి ఇష్టపడాలి. ఇదేదో టైం పాస్ చేసేటువంటి పని కాదు. మనం మార్పు చెందకుండా, మనం ఆలోచించకుండా, మనం తర్ఫీదు ఇవ్వాలనే ఆశ లేకపోతే, మనం అన్చేంజ్డ్గా మార్పు చెందకుండా ఉన్నామంటే, మార్పు చెందని తనం ఏమవుతుంది? చివరికి మార్పు చెందని జీవితం కింద, అంటే నిరుపయోగమైనటువంటి జీవితం కింద అయిపోతుంది. నీ జీవితం, నా జీవితం అంతే. నేను వాడబడాలనుకుంటున్నావు. మనం ఒక చోట ట్రైనప్ అవ్వాలి, ఇంకొక చోట మనం ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఇది జరగాలి. ఈ విషయాలన్నింటినీ కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత ఇందాక మనం మాట్లాడినట్లుగా మోషే జీవితం గురించి కూడా ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏంటంటే, 10 Commandments మూవీ ఉంది కదా, 10 Commandments మూవీ స్టార్టింగ్లో వచ్చిన మూవీలో దాంట్లో హీరో
మరి మోషేలాగా ఉండాలి, మోషేలాగా నడుచుకోవాలి. ఏం చేశాడు? పాత నిబంధన మొత్తం చదువుతున్నాడు, నేర్చుకుంటున్నాడు. మోషేలాగా ప్రవర్తించడం, మోషేలాగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ అయ్యాడు అనమాట. నేను నాలో మోషే కనపడాలి అన్నట్లుగా తనని ట్రైనప్ చేశారు. చివరికి ఏమైందంటే ఆ మూవీ రిలీజ్ అయింది, ఒక బ్లాక్ బాస్టర్ అంటారు కదా, బ్లాక్ బాస్టర్ అయిపోయింది. అందరూ కూడా చివరికి ఏమైందంటే ఈయన తన యొక్క హావభావాలన్నీ మారిపోయినాయి. ఎందుకంటే ఒక డిసిప్లైన్లోకి వచ్చాడు, తన మాటలు మారిపోయినాయి, తన పద్ధతులు మారిపోయినాయి. పాత జీవితానికి వెళ్ళిపోలేకపోతున్నాడు, తన యొక్క జీవితం మార్పు చెందింది. కాబట్టి మనం తర్ఫీదు పొందితే ఆ విధంగా తయారవుతాం. ఇక తాను ఓల్డ్ లైఫ్కి తాను వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి మనకి ఒక మెంటార్ ఉండాలి, మనం కూడా మెంటారింగ్ పని అనేది సక్రమంగా చేస్తూ ఉండాలి. మనం తర్ఫీదు ఇవ్వాలి. మనకి బాప్తిజం గురించి మన అపోస్తుల బోధలో మనం మాట్లాడుతుంటాం, వారికి మనం సువార్త చెప్తూ ఉంటాం, వాళ్ళు బాప్తిజం పొందుకునేటట్లుగా మనం చేస్తాం. వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన మనం కలిసి చేస్తూ ఉంటాం, సహవాసం మంచిదంటాం, లార్డ్స్ టేబుల్ మనకు ఉండాలని మనం అనుసరిస్తూ ఉంటాం. దీంతో పాటుగా మెంటారింగ్ కూడా మనం చేస్తూ అడుగులు ముందుకు వెయ్యాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మెంటారింగ్, మన తర్ఫీదు ఇవ్వాలి, ఎదుటి వారికి మనం నేర్పించాలి. మొదటి విషయాన్ని మనం చూసాం ఏంటంటే, మనము కొంతమంది వ్యక్తులను, విశ్వాసులను ఎన్నుకోవాలి. మెంటార్ ఏం చేయాలి? కొంతమందిని ఎన్నుకోవాలి. దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారిని ఎన్నుకొని వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి మనము ఇష్టపడాలి. దీంట్లో నేను చెప్తున్నాను, మెంటార్ ఎలా ఉండాలి, తర్ఫీదు పొందుతున్న వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి ఈ రెండు విషయాలు కూడా చెప్తున్నాను, దాన్ని మీరు గమనించండి. తర్వాత రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం వచ్చేసి, మెంటార్ ఏం చేయాలంటే, యూ షుడ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద మెంటారీస్. గురువు తన యొక్క శిష్యుడితో ఎక్కువ సమయాన్ని గడపాలి. గురువు తన యొక్క శిష్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎక్కువ సమయాన్ని మనం గడిపినప్పుడు వాళ్ళలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచిస్తే, ఆయన శిష్యులతో ఎంత సమయాన్ని గడిపాడు? వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేటప్పుడు 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఒకే చోట తింటున్నారు, ఒకే చోట వాళ్ళు అక్కడ పడుకుంటున్నారు, చాలా చోట్ల తిరుగుతున్నారు. 3.5 సంవత్సరాలు అంటే 24/7, రోజుకి 24 గంటలు, సంవత్సరానికి కొన్ని వందల గంటలు. 3.5 సంవత్సరాలు అంటే కొన్ని వేల గంటలు. వాళ్ళు యేసు ప్రభు వారితోనే ఎక్కువ సమయాన్ని గడిపి అన్ని గంటలు వారికి తర్ఫీదు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తద్వారా ఏమవుతుందంటే, యేసుక్రీస్తు మాట్లాడినట్లుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు చేసినట్లుగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎక్కువ సమయాన్ని మనం గడిపినప్పుడు. తర్వాత ఏమైందంటే, పేతురు కనీసం తాను పాపం యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాడు కదా, తన మాటలో తన ప్రవర్తన చూసి ఏమంటారు? ఆయన మాట, తన యొక్క ప్రవర్తన అంతా కూడా ఎలా ఉన్నాయి? యేసు ప్రభులాగా ఉన్నాయి. తాను అక్కడ అబద్ధం ఆడుతున్నా, ఒకసారి అబద్ధం ఆడాడు, అదే 2 సార్లు కోడి 2 మార్లు కుయ్యక ముందు 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదు అంటాడు. తాను అలా అన్నప్పటికీ కూడా తన యొక్క మాట, తన ప్రవర్తన ఇవన్నీ ఎలా ఉన్నాయి? యేసు ప్రభు లాగానే ఉన్నాయి. అంటే యేసు ప్రభు అబద్ధం ఆడతాడని కాదు, మిగతా అన్ని విషయాలలో తను ప్రవర్తించే విధానం. అందుకనే తనని చూసి నువ్వు ఆయనతో ఉన్నవాడు అంటున్నారు, నువ్వు ఆయనతో ఉన్నవాడు, ఆయనతో పాటు తిరిగినవాడు అని చెప్తూ వచ్చారు. కాబట్టి మనకి ఒక తర్ఫీదు ఇస్తున్నప్పుడు వాళ్ళని మనం ఎన్నుకొని వాళ్ళని నడిపించాలి, వాళ్ళని ప్రభువులో ప్రోత్సహించాలి అని మనం ఆశపడుతున్నప్పుడు సమయాన్ని మనం ఎక్కువగా గడపాలి. అందుకని మన సమయాన్ని గడపాలంటే, ఇప్పుడు చర్చిలో మనం ఎంత సమయం ఉంటాం? ఉంటే ఒక 3 గంటలు ఉంటాం, లేకపోతే ఒక 4 గంటలు వేసుకొని 10 గంటలకు వస్తే కదా. సండే వర్షిప్ టైంకి వచ్చామంటే 10 గంటల కంటే అప్పుడు ఎవరుంటారు? 10 గంటలకి ఈరోజు సిస్టర్స్ వచ్చారు. మన మేరీ సిస్టర్ను, మరియమ్మ సిస్టర్ను, రజిత సిస్టర్ వచ్చారు. వాళ్ళు మోకాలేసి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేసారు. మేము ఒక 5 నిమిషాల్లో మేము వచ్చేసాము. అందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు, మేము కూడా కొద్దిసేపు ప్రార్థన చేసాం. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొక టీం దిగింది, ఇంకొక అరగంట తర్వాత మిగతా టీం తిరుగుతుంది, ఇంకా లాస్ట్ టేబుల్ టైంకి ఇంకొంతమంది వస్తున్నారు. ఈ తర్వాత మరి నరేంద్ర బాబు ఇప్పుడు వచ్చారు. సో
ఈ టైమింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఒక క్రమశిక్షణ లేదు. మనం టైం స్పెండ్ చేద్దామంటే కుదరట్లేదు. బైబిల్ స్టడీకి మరి ఆదివారం చర్చికి చివరి బెనడిక్షన్ వరకు వస్తూనే ఉంటున్నారు. మరి బైబిల్ స్టడీ చూస్తే వచ్చే 30 మందిలో మన బైబిల్ స్టడీలో ఎంతమంది కనిపిస్తాం? ఎప్పుడైనా ఒకసారి 10 మంది ఒకేసారి వెలుగుతాం, 10 మంది వెలుగుతాం. అదే ప్రేయర్ మీటింగ్లో చూస్తే 5గురే ఉంటాం, 5-6గురే కనిపిస్తాం. ఇంకెక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చేది, ఇంకెక్కడ వారితో మనం మాట్లాడేది? కాబట్టి మనం స్పెషల్గా దీనికోసం టైం స్పెండ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. మనం దీంట్లో డిసిప్లిన్ కూడా కలిగి ఉండాలి. ఏదన్నా ఇప్పుడు ఒక వ్యక్తి కీర్తన ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలన్నా, టేబుల్ మెసేజ్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవాలన్నా వాళ్ళు ఉండాలి కదా. కీర్తన ఎన్నిసార్లు మనం కీర్తన వింటున్నాం? కీర్తన టయానికి వచ్చేది ఎంతమంది? పాటలు ఎంతో ఉజ్జీవంతో ప్రోత్సహింపబడినట్లుగా పాటలు పాడుతూ ఉంటే ప్రోత్సహింపబడాలి కదా. మనం కూడా ఇన్వాల్వ్. పాటల టయానికి వచ్చేది ఎంతమంది? కీర్తన టయానికి వచ్చేది ఎంతమంది? కొంతమంది టేబుల్ మెసేజ్ టయానికి రావడం, కొంతమంది మెసేజ్. ఇది సరైన పద్ధతి కాదు. మనం నేర్చుకోలేము, మనం తర్ఫీదు పొందలేము, మనం క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తులం. మనకు ఒక క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి దీంతో పాటుగా మనం ఎక్కువ సమయాన్ని మనం ఎవరికైతే మనం తర్ఫీదిస్తున్నామో వారితో గడపాలి. ఓన్లీ సండే ఆరాధన దీనికే రావట్లేదు, మరి మిగతా వాటికి అక్కడ మనం టైం కల్పించుకునేటట్లుగా ఇక్కడ డిసిప్లిన్ చేయబడాలి. మిగతా బైబిల్ స్టడీస్కి డిసిప్లిన్ చేయబడాలి. ప్రార్థనా కూడికలకు కూడా మన క్రమశిక్షణ చేయబడాలి, అందుబాటులో ఉండాలి. అది దీంతో పాటుగా మనం ఏం చేయాలంటే తర్ఫీదు ఇచ్చేటువంటి వ్యక్తులతో కలిసి మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా అప్పుడప్పుడు కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ధ్యానం చేయాలి, కలిసి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒకసారి మనం మాట్లాడడం, తర్ఫీదు చేయడానికి వెళ్తూ ఉంటాం కదా. వారిని శిష్యులుగా చేసేటప్పుడు కలిసి ఎక్కడైనా మనం టైం స్పెండ్ చేసేటప్పుడు, కలిసి భోజనం చేసేటప్పుడు, కలిసి స్నాక్స్ టీ తాగేటప్పుడు మనం టైం స్పెండ్ చేయాలి. కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళని మనం ట్రైనప్ చేస్తూ ఉండాలి. చాలా విషయాలు చెప్పాలి. వాళ్ళతో ఫోన్లో మనం మాట్లాడాలి, వాళ్ళు మన ఇంటికి పిలవాలి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తర్ఫీదు ఇచ్చేటువంటి విషయంలో గంటల కొద్దీ వారితో టైం స్పెండ్ చేయడానికి మనము ఇష్టపడాలి. ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఎంటర్టైన్ దగ్గర నేను ఎక్కువగా ఉండలేను, నాకు కూడా నచ్చదు. నేను ఎప్పుడు సైలెంట్ మూడీ అయిపోతాను. కొద్దిసేపు ఉంటాను, తర్వాత మూడీ. నాకు మాట్లాడే వాళ్ళు కావాలి స్పిరిచువల్గా. సో కొంత టైమే మనకి ఎంటర్టైన్మెంట్. ఎంత టైం ఎంటర్టైన్మెంట్ అంటే దట్ విల్ నాట్ వర్కౌట్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనం స్పిరిచువల్ మ్యాటర్స్ మాట్లాడుకోవాలి, మనం డిస్కస్ చేసుకోవాలి, వారికి మనం నేర్పించాలి, వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి, యేసు ప్రభు గురించి మనం తెలియపరచాలి. సో ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా వాళ్ళని మనము మౌల్డప్ చేయాలి. మనం ఒక బాధ్యత తీసుకోవాలి. ఈ మెంటారింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. ఒకసారి మన మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధకు వచ్చింది. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్ట అధికారం గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. చాలు. సో దేవుడి చిత్తాన్ని జరిగించడానికి వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మెంటార్ గురించి మనం మాట్లాడాం. తర్ఫీదు పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా ఎందుకు వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారు అంటే దేవుని చేతిలో బహుగా వాడబడ్డానికి. అదే చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారిని ప్రభు ఎన్నుకుంటున్నాడు. అంతేగాని నీకు తర్ఫీదు ఇచ్చేది ఎందుకు? నీకు శిష్యుడిగా తయారు చేయబడుతుంది ఎందుకు అంటే మనల్ని మనము గొప్ప చేసుకోవడానికి కాదు. నువ్వేదో గొప్ప ప్రసంగికుడు ఏదో చేయాలని కాదు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభుతో పాటు కలిసి నీవు ఉండాలని. అక్కడ వచనం చదవండి, 13-14 వచనాలు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. స్వార్థ ప్రకటించడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి ముందు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళు నాతో కూడా ఉండునట్లును. ఎవరైతే తర్ఫీదు పొందుతున్నారో, ఆల్రెడీ పొందారో, వీళ్ళు ఎట్లా ఉండాలి అంటే వీ హ్యావ్ టు సిట్ విత్ ద లార్డ్. దేవునితో పాటు కలిసి మనము కూర్చోవాలి, క్రీస్తుతో పాటు కలిసి కూర్చోవాలి. అంటే దాని అర్థం ఏంటి?
ఆయనతో సమయాన్ని స్పెండ్ చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అట్లాంటి వ్యక్తులు అట్లా మనం వారిని గైడ్ చేయాలి. దేవునితో సమయం గడిపేటువంటి వ్యక్తులుగా, దేవునితో కూర్చునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా ఉండాలి. అందుకనే యేసు ప్రభు అరణ్యంలో, అడవుల్లో ఆయన గడుపుతూ వచ్చాడు. ఎందుకు? దేవునితో సమయాన్ని గడిపాడు. అంటే ఒంటరిగా ప్రభుతో కూర్చున్నటువంటి విధానం. పౌలు గారు కూడా మనం చూసినట్లయితే ఆయన కూడా అరణ్యాలలో, ఆయన ఎడారులో ఆయన కూడా ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అదేవిధంగా బాప్తిస్మిచ్చి యోహాను చూసినట్లయితే అలా ఆయన అరణ్యంలోనే బ్రతికినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఏలియా గురించి మనం చూసినట్లయితే ఒక వాగు దగ్గర దేవుడు తనని పోషించినట్లుగా మనం చూస్తాం. అక్కడ కూడా ఆయన ఒంటరిగా ఉన్నాడు. అంటే అట్లాంటి సమయాల్లో వాళ్ళు దేవునితో కలిసి ఉన్నారు, దేవుడితో కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉన్నటువంటి సమయంలో దేవునితో సమయాన్ని గడుపుతారు. దేవుడు వారితో తన యొక్క చిత్తాన్ని నూరిపోస్తాడు, తన యొక్క ఉద్దేశాలని వారి యొక్క హృదయాల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు. తర్వాత దేవుని ఉద్దేశానుసారంగా దేవుని శిష్యులుగా వాళ్ళు మార్చబడతారు. అందుకని యెహెజ్కేలుతో ఆయన ఆ యొక్క పుస్తకాన్ని ఇచ్చి దీన్ని తిను అని చెప్తారు ఆయన. అంటే దాని అర్థం దీన్ని నేర్చుకో, నువ్వు నా గురించి తెలుసుకో, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నేర్పిస్తూ ఉంటాడు. అందుకని దేవుడితో మనము శిష్యుడు, గురువు, వీళ్ళు దేవునితో, క్రీస్తు ఒంటరిగా కూర్చునేటువంటి ఆ అనుభవం కావాలి. నువ్వు వెళ్ళిపోయి గొప్ప ప్రసంగికుడు అయిపోయి దెయ్యాలు వెళ్ళగొట్టి ఇంకేదో చేయాలని హడావుడిగా ఎవరని కాదు, మొదటిగా నువ్వు ప్రభువుతో పాటు కూర్చోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటే ప్రభువు కూడా ఆయనతో సమయాన్ని గడపాలనుకుంటున్నాడు. అదే ఇప్పుడు గురువుగా నువ్వు కూడా ఒక శిష్యుడిగా తయారు చేయాలంటే నువ్వు వారితో సమయాన్ని గడపాలి. నిజమైనటువంటి మన పెద్ద గురువు గారు అంటే మన దేవుడు, గొర్రెల మంచి కాపరి, ఆయన మనతో టైంని స్పెండ్ చేయాలని ఎలా ఆశపడుతున్నాడో మనం ఇక్కడ కూడా ప్రభుతో మనం ఆ సమయాన్ని గడపకపోతే మనకు ఆయన ఉద్దేశాలు అర్థం కావు. ఇక్కడ నీ గురువుగారితో సమయాన్ని గడపకపోతే ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ గురువుగారితో సమయాన్ని గడపకపోతే నీకు ఏమైనా చెప్పగలుగుతాడా? లేదు. బైబిల్ స్టడీకి రాలేదు ఏంటంటే రాలేదు, ప్రేయర్ మీటింగ్కి రాలేదంటే రాలేదు. సో అక్కడ మనం కలుసుకుందాం, అక్కడ రమ్మంటే నాకు టైం లేదు అంటే కుదరదు. దేవుని వాక్యం నేర్చుకోవట్లేదు, నీతో కొద్దిసేపు కొన్ని విషయాలు కన్వే చేయాలి, నీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి, కొన్ని విషయాలు టీచ్ చేయాలి. నో టైం బ్రదర్. అన్నిటికీ టైం ఉంటుంది కానీ ఐ డోంట్ హ్యావ్ టైం. ఇంకెట్లాంటి వ్యక్తులు మనం దేవుడి చిత్తంలో లేనటువంటి వ్యక్తులు మనం ఏం చేయలేం. కొన్ని మనకి క్లారిటీ తేలిపోద్ది. కొంతమంది లొంగని జనాభా, తిరుగుబాటు ఉండేటువంటి జనాభా ఉంటారు. అది ఇనీషియల్ స్టేజ్లో తెలిసిపోద్ది. తర్వాత అసలు దేవుడి ఉద్దేశమా కాదనేది క్లారిటీ వస్తుంది. కొంతమంది కొన్ని వందల టీచింగ్ చేసాం, బుర్రలోకి వెళ్ళదే. ఆ జనాభా లేరు కూడా. గంటల కొద్ది టైం స్పెండ్ చేసాం, వాళ్ళు లేరు. కొంతమంది అలా స్పెండ్ చేసాం, దేవుడు వారిని ట్రైనప్ చేస్తున్నాడు, దేవుడు అలా కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు, వాళ్ళు నేర్చుకుంటున్నారు, బలపడుతున్నారు, దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉన్నారు. కాబట్టి కూర్చోడానికి ఇష్టపడాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మనము దేవుని వాక్యం అన్నా ఇద్దరు నేర్చుకునేటప్పుడన్నా మనకి ఎలా ఉంటుంది? కంపరం ఎత్తిపోద్ది కదా, ఇబ్బందిగా ఉంటుంది, చిరాకుగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇంక వీళ్ళు శిష్యులుగా ఉండటం అనేది జరగని పని. వాళ్ళు శిష్యులుగా దేవుని చేతిలో వాడబడడం అనేది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి ఇట్లా మనం వారితో సమయాన్ని గడిపి మన దేవుని వాక్యాన్ని, మా దేవుని మాటల్ని మనం నేర్పిస్తూ, కలిసి ప్రయాణం చేస్తూ, కలిసి తింటూ, కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి ధ్యానిస్తూ, ఒకరినొకరు విజిట్ చేసుకుంటూ, అనేక విషయాలు నేర్పిస్తూ తరబేదిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఇప్పుడు మార్పు రాకపోవచ్చు కానీ 1 సంవత్సరం తర్వాత రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు, 3 సంవత్సరాలు రావచ్చు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకైనా గొప్ప మార్పు వస్తుంది. దేవుడు గొప్పగా వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. గ్రేట్ రిజల్ట్స్ విల్ సీ. దేవుడు అందుకని మెంటారింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ నీడెడ్. తర్వాత వచ్చేటువంటి సంవత్సరాల్లో గొప్ప రిజల్ట్స్ని మనం చూస్తాం. దేవుడు గొప్పగా వారిని తర్ఫీదిచ్చి దేవుడు గొప్పగా వారిని వాడుకుంటాడు. కుటుంబాల్లో కూడా భార్యాభర్త కలిసి వాళ్ళ పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి, వారితో సమయాన్ని స్పెండ్ చేయాలి. దేవుని మాటలు చెప్పరు, ఫోన్ ఇచ్చి పడేస్తారు. దేవుని మాటలు నేర్పించాలా, భార్యాభర్త కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వారిని దేవుని కోసము వాళ్ళని మనం ప్రిపేర్ చేయాలి. వీ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. సో మనం వేరే విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాం, దేవుని కోసం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో ఇట్లా మనకు మెంటార్గా మంచిగా ఉండి టైం స్పెండ్ చేయాలి. రెండో విషయాన్ని మనం చూసామేంటి?
సమయాన్ని వెచ్చించాలి. ఒక మెంటారింగ్, కొంతమందిని మన దేవునిలోకి నడిపించేటప్పుడు మనం వాళ్ళని ఎన్నుకోవాలి దేవుడి చిత్తానుసారంగా, దేవుడి ప్రేరేపణ బట్టి. రెండవదిగా వాళ్ళతో సమయాన్ని మనము గడపాలి. మూడవ స్టెప్ ఏంటంటే ట్రై టు డెవలప్ ఏ క్రిస్టియన్ క్యారెక్టర్ ఇన్ దెమ్. అంటే క్రైస్తవ స్వభావము, గుణ లక్షణాలని వారిలో వచ్చేటట్లుగా మనము వాళ్ళని డెవలప్ చేయాలి. దేవుని గురించి మనం ఒక గురువుగా ఉండే కొంతమంది శిష్యులుగా చేస్తున్నాం అంటే వారి గుణ లక్షణాలు వారి జీవితంలో వారిని పెంపొందింప చేసేటువంటి, అంటే క్రైస్తవ గుణ లక్షణాలు వారిలో కనిపించాలి. క్రైస్తవ జీవితంలో మనం పెట్టగలిగేటువంటి ఒక పెట్టుబడి ఏంటో తెలుసా? దేవుని సేవ నిమిత్తం కానీ, దేవుని గురించి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ మనం పెట్టేటువంటి గొప్ప పెట్టుబడి ఏంటంటే క్యారెక్టర్, గుణం. నీ డబ్బులు కాదు, నీ యొక్క ఆస్తి అంతస్తులు కాదు, నీ యొక్క అందాలు కాదు, నీ బ్యూటీనెస్ కాదు, ఇంకేదో కాదు, నీ ప్రాపర్టీ కాదు. నువ్వు పెట్టగలిగేటువంటి మొదటి పెట్టుబడి, గ్రేట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ క్యాపిటల్ ఈజ్ యువర్ క్యారెక్టర్, నీ యొక్క గుణం. కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన అన్నాడు, ఎవరో ఒక ప్రైమ్ మినిస్టరు వాళ్ళ యొక్క కంట్రీ తరపున మాట్లాడుతున్నారట. కంట్రీ తరపున మాట్లాడుతూ వేరే ఒక చిన్న దేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేశాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేశస్తులు వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. అంటే అప్పట్లో ఒక ఇతర దేశాల మీద పడి, అంటే ఆక్యుపై చేసుకునే వాళ్ళు కదా, మన ఇంగ్లాండ్ వాళ్ళు అదే చేశారు కదా, గ్రేట్ బ్రిటన్. సో వాళ్ళు అలానే చేస్తూ వచ్చారు. అయితే ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, వేరే దేశాన్ని మనం ఆక్యుపై చేసుకోలేకపోతున్నాం, వారి మీద యుద్ధం చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు మనం చేయలేకపోతున్నాం అని సైనికులతో అంటున్నారు. ఎందుకు మనం వాళ్ళ మీద యుద్ధం గెలవలేకపోతున్నాం అంటే వాళ్ళకి దేశభక్తి ఎక్కువ. నేను వాళ్ళకి దేశభక్తి ఉంది కాబట్టి, అంటే ఆ దేశభక్తి వలన వాళ్ళు గొప్పగా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళ మీద గెలవలేకపోతున్నారు. వీళ్ళేంటి, ఏదో యుద్ధం చేయాలి కదా అని చేయడానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళు దేశభక్తితో పోరాడుతున్నారు. అయితే ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మనం పెట్టగలిగేది మనకి పెట్టుబడి గుణం. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేస్తుంటే అక్కడ వ్యాపారం చేయడానికి, ఆయన కింద పని చేయడానికి ఇంకొక వ్యాపారస్తుడు, అంటే కింద పని చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. కింద పని చేయడానికి ఒక వ్యక్తి వచ్చి నమ్మకంగా పనిచేస్తున్నాడు. నమ్మకంగా పనిచేస్తుంటే ఆ వ్యాపారస్తుడి కింద తాను కూడా ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా అయిపోయాడు. అయితే తనతో పాటు వ్యాపారం చేసే, అంటే ఆ లీడర్, మిగతా కొంతమంది వ్యాపారస్తులు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరూ ఈయన చూసి కొన్ని సంవత్సరాల తర్వాత, నువ్వు కూడా మాతో వ్యాపారం చేయొచ్చు కదా, కొంచెం క్యాపిటల్, అంటే కొంచెం పెట్టుబడి మాతో పెట్టొచ్చు కదా, నీకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా, నువ్వు కూడా వ్యాపారం చేయి అని అన్నారు. అంటే ఆయన అన్నాడు, నాకు పెట్టడానికి క్యాపిటల్ లేదండి, అంటే అంత డబ్బులు లేవు అని అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు బ్యాంకర్స్ తెలుసు కదా, నువ్వు వెళ్ళి బ్యాంకులో అడగొచ్చు కదా అని అంటే, నాకు పెట్టడానికి ప్రూఫ్స్ కానీ లేకపోతే పెద్ద ఇన్కమ్ కానీ ఇట్లాంటివి ఏం లేవని అంటే, వాళ్ళు అన్నారు, నీకు బ్యాంకర్స్ తెలుసు కదా, యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, యువర్ ప్రూఫ్, వాళ్ళకి చెప్పు, వాళ్ళు లోన్ ఇస్తారన్నారు. అంటే ఆయనకు గుణాన్ని బట్టి, నీకు వాళ్ళు తెలుసు కదా, నీ యొక్క మంచితనం తెలుసు, నీ గుణ లక్షణాలు తెలుసు, దాన్ని బట్టి వాళ్ళు నీకు లోన్ ఇస్తారు. యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ క్యాపిటల్. సో దాన్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి క్రైస్తవ గుణ లక్షణాలు పెంపొందింపబడేటువంటి విధంగా మనము మన కింద ఉన్నటువంటి వారిని తయారు చేయాలి. అంటే మనలో ఉండాలి. అంటే బీ ఏ మెంటార్ అదర్స్ అన్నట్లు. నువ్వు ఒక శిష్యుడిగా ఉండి, నువ్వు శిష్యుడిగా ఉండి గురువు పని చేయాలి. అంటే ఇతరులను శిష్యులుగా నువ్వు చేయాలి. దాని ప్రకారం నువ్వు వాళ్ళని ఒక క్రైస్తవ గుణ లక్షణాలు వాళ్ళు వచ్చేటట్లుగా వాళ్ళని నువ్వు ట్రైనప్ చేయాలి. క్యారెక్టర్ ఈజ్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. నువ్వు క్యారెక్టర్ లేకుండా ఎంత వాక్యాలు చెప్పినా, ఎంత అద్భుతమైనటువంటి వివరణలు ఇచ్చినా మనకి నిరుపయోగం. కాబట్టి అమెరికాలో ఒక స్కూల్లో చాలామంది అన్ఎంప్లాయబుల్ అయిపోయారట. అంటే వాళ్ళకి జాబ్స్ లేవట. అంటే ఒక స్కూల్లో ఎందుకు అలా జరిగింది అంటే, వాళ్ళకి చాలామందికి క్యారెక్టర్ లేకపోవడం వల్ల ఉద్యోగాలన్నీ లాస్ అయిపోయారట, తీసి పడేస్తారట.
ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా కంపెనీకి ఉండలేకపోతున్నారు. తర్వాత కొంతమంది వాళ్ళ స్కూల్ నుంచే కాలేజెస్ అంటాం కదా మనం, వాళ్ళ స్కూల్స్ అంటారు, ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్, రిక్రూట్మెంట్ పెట్టి కొంతమంది రిక్రూట్ చేసుకోవడానికి వెళ్ళారట. రిక్రూట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు టాపర్స్ని వెతకట్లేదు, వాళ్ళు మంచి స్కోర్ ఉన్న వాళ్ళని వెతకట్లేదు, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే దే విల్ బి లయబుల్ టు ద కంపెనీ, టు ద ఆర్గనైజేషన్. వారు నమ్మకంగా ఉంటారు. నిజం, చాలా చోట్ల దే విల్ సీ ద క్యారెక్టర్. సో అయితే క్రైస్తవ జీవితంలో మనకి ముఖ్యమైనటువంటిది ఏంటి? క్యారెక్టర్. మన యొక్క గుణం మంచిగా ఉండాలి. అబద్ధాలు ఆడుతూ, లేకపోతే ఏదో కబుర్లు చెప్తూ, మనకేదో చెప్తారు కదా, ఇవన్నీ కూడా చెప్తూ క్రైస్తవ జీవితాన్ని బురిడి గుట్టించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నేర్చుకోరు, ఇతరులు నేర్చుకోనివ్వరు, వాళ్ళు అడ్డుపడతారు, వాళ్ళు నిరుపయోగం అయ్యేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సో హియర్ మనం ఎవరైతే ట్రైన్ చేస్తున్నామో వాళ్ళలో క్రైస్తవ గుణలక్షణాలు పెంపొందింపబడే విధంగా మనం చేయాలి. చివరికి ఒక వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70వ వచనం నుంచి 72 వరకు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70వ వచనం నుంచి 72వ వచనం వరకు మనం చూద్దాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి వారిని నడిపించెను. చాలు. సో దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు 78వ కీర్తన 70వ వచనం నుంచి 72 వరకు దావీదుని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఏమైందంటే ఆయన ఎలా ఉన్నాడంటే యథార్థ హృదయుడు. అంటే హృదయంలో యథార్థత ఉన్నది, ప్రవర్తనలో నేర్పరితనం ఉన్నది. మనకేముండాలా? క్రైస్తవులకి హృదయంలో యథార్థత ఉండాలా, ఇంటిగ్రిటీ ఉండాలా, మన చేతిలో నైపుణ్యం ఉండాలి, స్కిల్ఫుల్నెస్. స్కిల్ ఒకటే పనిచేయదు, మనకు కావాల్సింది ఏంటి? యథార్థత, నైపుణ్యం షుడ్ గో టుగెదర్. నీకు ఒక స్కిల్ఫుల్నెస్ ఉంది, మంచిదే. నీవు యథార్థమైనటువంటి హృదయంతో, మంచి క్యారెక్టర్ కలిగినటువంటి హృదయంతో ఆ యొక్క స్కిల్ని నువ్వు ఉపయోగించాలా. క్రైస్తవుడు నేర్చుకునేటువంటి ఉండేటువంటి పద్ధతి. ఆ విధంగా వాళ్ళని మనము ట్రైనప్ చేయాలి. కాబట్టి ఇట్లా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనకున్నాయి. వారిలో క్యారెక్టర్ మనం డెవలప్ చేయాలి, మనలో కూడా క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా. ముఖ్యమైనటువంటి విషయం, మనం మెంటార్స్గా ఉండడానికి ఇష్టపడాలి. నా వయసు ఎంత, నా జీవితం ఎంత, నా అనుభవం ఎంత అనేది అనుకోవద్దు. దేవుడు తన చిత్తమైతే నిన్ను సిద్ధపరుస్తాడు. నీవు ఎవరిని దేవునిలోకి నడిపించాలనేది దేవుడు ఆశపడతాడు. అప్పుడే శిష్యుల సంఖ్య విస్తరించి బహుగా దేవుని వాక్యం అనేది ప్రబలమవుతుంది. లేకపోతే శిష్యుల సంఖ్య పెరగదు, శిష్యులు విస్తరింపబడడు. గ్రేట్ కమిషన్ని మనం నిర్వర్తించకపోతే, గొప్ప న్యాయ విధిని మనం చేయకపోతే ఇశ్రాయేలులాగే మనం ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటాము. ఎవరో నలుగురు వస్తున్నారు, వాక్యం చెప్తున్నాము, నేనేదో మెంటర్గా నలుగురికి చెప్తున్నాను, మీరు వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ వస్తారు. ఇది కాదు. ప్రతి ఒక్కరి పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండి ప్రతి ఒక్కరిని క్రీస్తు యొక్క శిష్యులుగా మనం తయారు చేయాలి. వాళ్ళు మనం ట్రైనప్ చేయాలి, వారితో మనం టైం స్పెండ్ చేయాలి, వారి కోసం మనము వెచ్చించుకోవాలి. మన యొక్క డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అంత సమయాన్ని మనము గడపాలి. నీ గురించి, అంటే నీవు కలిగి ఉన్న మనస్సాక్షి గురించి బహుశా అందరికీ తెలియకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉంటాడు. మేము చేసేటువంటి పని కూడా అందరికీ తెలియకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ టు ప్రే అవర్స్ అండ్ అవర్స్. వీ హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ విత్ ద లార్డ్. వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. వారితో మనం మాట్లాడాలి, వారితో మనం స్పెండ్ చేయాలి, వారి కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఏదో వెళ్తున్నాము, టిఫిన్ చేస్తున్నాము, లంచ్ చేస్తున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము, డిన్నర్ చేస్తున్నాము, కథం. ఇది క్రైస్తవ జీవితానికి ఇది సరైనటువంటి శిష్యత్వం కాదు. మనం ఆలోచించాలి, ఎంతవరకు మనం చేయగలుగుతున్నాము. అందుకనే ఒక వ్యక్తి, ఆయన పేరు ఏముందంటే విలియం బూత్ అనేటువంటి ఒక వ్యక్తి సాల్వేషన్ ఆర్మీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశారు ఆ యొక్క సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి మినిస్ట్రీ. ఆ సాల్వేషన్ ఆర్మీని తయారు చేసినప్పుడు, అంటే మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యుఎస్ నుంచి వచ్చాడు.
ఈ పరిచర్య గురించి అంతా కూడా తెలుసుకొని అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చి చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, ట్రైనింగ్స్ జరుగుతుంటే నేను కూడా ట్రైన్ అప్ అవ్వాలనుకుంటున్నానని వచ్చి విలియం బూత్ అన్నాడు, నేను కూడా జాయిన్ అవుతానండి దాంట్లో, నేను కూడా నేర్చుకుంటాను అంటే విలియం బూత్ ఒక మాట అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షూస్ నువ్వు క్లీన్ చేసి తుడు అని అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి షూస్ని నువ్వు తుడిచి క్లీన్ చేయి అని అన్నాడు. అప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయి ఉంటాడు? బహుశా అనుకుని ఉంటాడేమో, నేను షూస్ తోడటానికా అమెరికా నుంచి ఇంగ్లాండ్ వచ్చింది, నేను షూస్ తోడడానికా? కానీ నేను తర్ఫీదు పొందాలని వచ్చాను, నేర్చుకోవాలని వచ్చాను, నాకు ఇది సరైంది, ఇది దేవుని చిత్తమే అని దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? హీ విల్ బికమ్ ఎ సర్వెంట్. తర్వాత ఆయన షూస్ తుడిచాడు, గొప్ప సర్వెంట్గా అక్కడ ఉన్నాడు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పాస్ అవుతుంటే సాల్వేషన్ ఆర్మీ మినిస్ట్రీ ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఒకరోజు జరుగుతుంటే ఆ కాన్ఫరెన్స్లో ఒక స్పీకర్ని పిలిచారు. ఆ స్పీకర్ ఆ రోజు రాలేదు, టైం అయిపోయింది, స్పీకర్ అక్కడికి వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేయాలా? సాల్వేషన్ ఆర్మీ నడిపించి విలియం బూత్ ఉన్నాడు, ఆయన ఏదైనా చేయవచ్చు, ఆయనే ప్రకటించవచ్చు. అయితే ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన కూడా మంచి బిలీవర్ కదా. ఆయన అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, విలియం బూత్, ప్రభా మరి స్పీకర్ని పిలిచాం, మంచిగా కాన్ఫరెన్స్ అరేంజ్ చేసాం, మాట్లాడేవారు లేరు, ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రభా? విలియం బూత్ మనసులో అనుకొని వెళ్ళాడు, ఏమి ప్రార్థన చేస్తే దేవుడు నా గురించి చెప్తాడు, నా గురించి ప్రేరేపణిస్తాడు, నేను వెళ్ళి ప్రీచ్ చేసేయచ్చు అనుకున్నాడు. తానే చెప్పినటువంటి విషయం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రకటించేది నువ్వు కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చాడు. బోధించేది నువ్వు కాదన్నాడు. ఫలానా వ్యక్తి, ఆయన పేరు బహుశా శామ్యుయల్ ఏదో ఆయన పేరు ఉందట, మిగతా ఎక్స్టెన్షన్ కూడా ఉంది. తనని నువ్వు ఈ యొక్క కాన్ఫరెన్స్లో తనతో ప్రీచ్ చేయించాలని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కన్విక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని కాదనలేకపోయాడు. ఏంటి అతనా అంటే అతనే అని చెప్పినప్పుడు దాన్ని పిలిపించి కాన్ఫరెన్స్లో తర్వాత ఆ యొక్క సాల్వేషన్ ఆర్మీ ప్రపంచం అంచులకి ప్రయాణించడానికి దేవుడు వాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి. ఒక న్యూ బిగినింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సాల్వేషన్ ఆర్మీ, ఏ న్యూ బిగినింగ్. ఆయన తర్వాత ఎవరు దాన్ని చూసుకుంటారు అని అంటే తర్వాత కనిపించిన వ్యక్తి ఎవరై అంటే ఆయనేనట, ఇంకెవరు కనిపించాల తర్వాత ఫ్యూచర్లో. సో కాబట్టి దేవుడు ఎన్నుకునేటువంటి వారు అలా ఉంటారు, తర్ఫీదు పొందబడేటువంటి వ్యక్తులు అలా ఉంటారు. దేవుడు అట్లా గొప్పగా దేవుడు చాలామందిని నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీ కంటిన్యూ అవ్వడానికి, శిష్యుల సంఖ్య విస్తరింపబడడానికి ఇది కారణమవుతుంది. ఇది మనం గ్రహించాలి. ఈ మెంటారింగ్ మనం పట్టించుకోవాలి, ట్రైనప్ చేయాలి. వీ హ్యావ్ టు టీచ్ ద పీపుల్. ఇక్కడ ఒక బ్రదర్ కూడా నాతో అన్నాడు, బ్రదర్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడైతే మీరు క్లిక్ అవ్వరు అని అంటున్నాడు ఒక మాస్టర్ గారు. మీరు ఇక్కడ క్లిక్ అవ్వరు బ్రదర్, నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేశాను, వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు, క్లిక్ అయ్యారు, మంచి ఇది వస్తున్నాయి అని చెప్పాడు. నేను అన్నాను, బ్రదర్ నాకు ఏదో సతీష్ కుమార్ గారు లాగా ఇలా అలా ఇది నాకేమీ లేవండి, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. మేమేదో స్టూడెంట్స్ మధ్య లేకపోతే యవనస్తుల మధ్య లోకల్స్ కొంతమంది మధ్య మేము పరిచయం చేస్తున్నాం. ఒక్కరు నిలబడ్డా చాలు, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి క్రీస్తు శిష్యులుగా మనం చేయాలనే మా తపన, అంతే అన్న. ఈ కెప్ట్ సైలెంట్. ఇంకా మనకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు, మన ఎక్స్పెక్టేషన్స్ వేరు, సెట్ కాలేదు, వాళ్ళకి అర్థమైపోయింది. మన కాంపిటీటర్ కాదు లేదను అని ఉద్దేశం. సో మనం మెంటార్గా ఉండి ఎదుటి వాళ్ళని ట్రైనప్ చేయాలనేది పద్ధతి. వస్తున్నాం పోతున్నాము రామచిలక, ఇది అవసరం లేదు, ఉపయోగం లేదు. మనం ట్రైనప్ అవ్వాలి, మనం వంచబడాలి, మనం సరిచేయబడాలి, మనం ఒకరి కింద ఉండాలి, మనం సర్వెంట్స్గా ఉండాలి. చెప్పిన పని ఎదురు తిరగకుండా చేసి నేర్చుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి, అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. తప్పనిసరిగా దేవుని హస్తాల్లో ఉన్నతంగా మనము వాడబడతాము. దేవుడు మనల్ని దీవించును గాక, దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆమేన్.